హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. చాలామంది పేరెంట్స్ అయితే బాల్వాటిక బ్రాంచెస్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కమెంట్స్ కూడా పెడుతున్నారు, బాల్వాటిక బ్రాంచెస్ ఎక్కడున్నాయి, అలాగే క్లాస్ 1 బ్రాంచెస్ ఎక్కడున్నాయని. సో నేను ఇవాళ కేవీ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో తీసుకెళ్ళి చూపిస్తాను. మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు బాల్వాటిక బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని మీకు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది నాకు చెప్తున్నారు, సార్ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉందని. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కేవీ వెబ్సైట్ నుంచి తీసే ఇస్తాను, ఏది నా ఓన్ కాదండి. కేవీ వెబ్సైట్లో ఏదైతే అనౌన్స్ చేస్తారో, కేవీ నోటిఫికేషన్లో ఏదైతే ఉంటుందో అదే నేను మీకు డీటెయిల్ ఇస్తుంటాను. సో కేవీ అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తాను, మీకు ఎలా బ్రాంచెస్ని చెక్ చేయాలో. దాన్ని బట్టి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా కూడా మీకు ఐడియా వస్తుంది. అలాగే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 10th, క్లాస్ 1 అన్ని స్కూల్స్లో ఉన్నాయండి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అక్రాస్ అన్ని స్కూల్స్లో మీకు క్లాస్ 1 అయితే దొరుకుతుంది. అలాగే 2nd to 12th కూడా ఉంటుంది. ఓన్లీ బాల్వాటిక 1, 2, 3 మాత్రమే సెలెక్టెడ్ బ్రాంచెస్లో ఉన్నాయి. కాబట్టి దాని లిస్ట్ నేను మీకు ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తాను. సో ముందుగా మీరు కేవీ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. స్క్రోల్ అవుతుంది చూడండి. సో ఈ బ్యానర్ స్క్రోలింగ్లోనే బాల్వాటిక లింక్ మీకు కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో బ్యానర్ స్క్రోలింగ్ ఇక్కడ చూడండి, బాల్వాటిక ఓపెన్స్, ఇక్కడ క్లిక్ చేయాలి టు రిజిస్టర్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇంకో వెబ్సైట్ ఓపెన్ అవుతుందని చెప్తుంది, ఓకే అనండి. సో సెకండ్ పేజ్లో మీకు balvatika.kvs.gov.in అని మీకు బాల్వాటిక వెబ్సైట్ ఏదైతే అది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మెయిన్ పేజ్లో హోమ్, ఇన్స్ట్రక్షన్స్, లిస్ట్ ఆఫ్ బాల్వాటిక కేఎస్, ప్రొఫార్మా, ఎఫ్ఏక్యూ, హెల్ప్ డెస్క్. సో ఈ లిస్ట్ ఆఫ్ బాల్వాటిక కేవీఎస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఈ ట్యాబ్ని క్లిక్ చేసినట్టయితే ఏవైతే లిస్ట్ ఉన్నాయో అదంతా మీకు కనిపిస్తుంది. సో స్టేట్ వైజ్ ఇక్కడ మొత్తం లిస్ట్ ఉందండి. ఓకే, మీరు స్టేట్ వైజ్ చూడొచ్చు. సో అన్ని స్టేట్స్ బాల్వాటిక ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు బెంగళూరుది చెప్తున్నాను. సో బెంగళూరు ఫస్ట్ యలంకలో ఉంది బాల్వాటిక 1, కేవీ ఏఎస్సి సెంటర్లో ఉంది బాల్వాటిక 3, కేవీ బెల్గావి కంటోన్మెంట్లో ఉంది బాల్వాటిక 3, అలాగే చామరాజ్ నగర్లో బాల్వాటిక 3 ఉంది, చికోడీలో బాల్వాటిక 3 ఉంది, దావణగిరిలో బాల్వాటిక 3 ఉంది, ధార్వాడ్లో బాల్వాటిక 3 ఉంది, గంగావతిలో ఉంది. అలాగే మనం ఇప్పుడు ఏపీ లిస్ట్ చూద్దామండి. సో నేను ఏది కూడా అఫీషియల్గా ఉన్నదే చెప్తానండి, నా ఓన్గా కానీ లేకుంటే గూగుల్లో తీసిన మ్యాటర్ తోటి నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఇది ప్రతి పిల్లవాడి యొక్క భవిష్యత్తు. సో దానివల్ల నాకు డాటర్ ఉంది, తనకు నేను అప్లై చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. కాబట్టి నేను ఈ కేవీ వెబ్సైట్, కేవీ గురించిన వీడియోస్ చేస్తుంటాను. ఓకే, చెన్నైది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, చెన్నై లిస్ట్ ఉంది. ఇక్కడ చెన్నై ఏ బ్రాంచ్, స్టేట్, అలాగే రూరల్, అర్బనా, అలాగే అది డిఫెన్సా లేకుంటే ఇన్స్టిట్యూటా అని ఉంది. లాస్ట్కి చూసినట్టయితే మీకు బాల్వాటిక 1 ఉందా 3 ఉందా మొత్తం చూపిస్తుందండి. ఓకే, సో మనం కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు హైదరాబాద్ రీజన్లో ఏపీ ఇంకా తెలంగాణ చూపిస్తుంది. ఓకే, సో హైదరాబాద్ రీజన్ అంటే జీ తర్వాత వస్తుంది చూడండి. హైదరాబాద్లో కేవీ బోయిన్పల్లిలో తెలంగాణలో అర్బన్ ఏరియా కిందికి వస్తుంది. డిఫెన్స్, అది డిఫెన్స్ కిందికి వస్తుంది. దాంట్లో బాల్వాటిక 3 ఉంది. డిఫెన్స్ అయినా సివిల్ అయినా ఎవరైనా అప్లై చేయొచ్చండి, దానికి ఏం రెస్ట్రిక్షన్ లేదు. ఏంటంటే డిఫెన్స్ వాళ్ళు అండర్ ఉంటుంది కాబట్టి డిఫెన్స్ అని పెట్టారు. సో గుంటూరులో ఉంది షిఫ్ట్ 1లో బాల్వాటిక 3 ఉంది, కడపలో బాల్వాటిక 3 ఉంది, కరీంనగర్లో బాల్వాటిక 3 ఉంది, మహబూబ్ నగర్లో బాల్వాటిక 3 ఉంది, మాల్కాపురంలో బాల్వాటిక 3 ఉంది, మిర్యాలగూడలో బాల్వాటిక 3 ఉంది, వైజాగ్లో బాల్వాటిక 3 ఉంది, నల్గొండలో బాల్వాటిక 3 ఉంది, వైజాగ్ ఎన్ఏడిలో బాల్వాటిక 1 ఉందండి. అలాగే కేవీ నెంబర్ 1 ఏఎఫ్ హైదరాబాద్ తెలంగాణలో బాల్వాటిక 3 ఉంది. నేను ఇదంతా క్లబ్ చేసి చూపించాను, ఇక్కడ సపరేట్గా ఉంది, అదే డిఫరెన్స్ అండి. విజయవాడలో 3 ఉంది, గోల్కొండలో 1 ఉంది, కేవీ నెంబర్ 2 గోల్కొండ. ఇవాళ కూడా కమెంట్ వచ్చింది కనిపించట్లేదని. కేవీ నెంబర్ 2 గోల్కొండలో 1 కూడా ఉందండి. అలాగే నౌసేనాబాద్లో ఉంది బాల్వాటిక 3, శ్రీ విజయనగర్లో ఉంది, ఒంగోల్, శ్రీకాకుళం, తెనాలి, వెంకటగిరి, విజయనగరం, బాల్తేరు, ఇవన్నిట్లో ఇక్కడ మీకు బాల్వాటిక 3 ఉందా 1 ఉందా క్లియర్ లిస్ట్ ఉందండి. సో దీన్ని చూసినట్టయితే మీకు ఐడియా వస్తుంది. సో శాంపుల్కి నేను ఇప్పుడు మీకు
క్లాస్ 1ది కూడా చూపిస్తాను. క్లాస్ 1కి రిజిస్ట్రేషన్ లింక్ సపరేట్ అండి, బాల్వాటికకి సపరేట్ అండి. సో మీరు బాల్వాటిక లింక్లో క్లాస్ 1 వెతికితే దొరకదండి. సో ఇక్కడ మళ్ళీ మీకు మెయిన్ పేజ్లో స్క్రోలింగ్ వస్తుంది కదా, ఈ స్క్రోలింగ్లో క్లాస్ 1 రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఇది క్లాస్ 1 రిజిస్ట్రేషన్, క్లిక్ హియర్ టు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇది. సో క్లాస్ 1కి లింక్ వచ్చేసి మీకు నేను ఇప్పుడు చెప్తాను. kvsonlineadmission.kvs.gov.in అండి. మళ్ళీ చెప్తున్నాను, admission.gov.in. ఇది నా డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. అలాగే బాల్వాటిక చూసినట్టయితే balvatika.kvs.gov.in, ఇది బాల్వాటిక 1 and 3కి లింక్ అండి. బాల్వాటిక 2 ఆఫ్లైన్లో అప్లై చేయాలి, స్కూల్కి వెళ్ళి ఫామ్ తీసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ మీకు చూసినట్టయితే బ్రాంచెస్ లిస్ట్ ఇవ్వలేదు, ఎందుకంటే క్లాస్ 1 అనేది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అక్రాస్ ఇండియా అన్ని స్కూల్స్లో క్లాస్ 1 అయితే లభిస్తుంది. కాబట్టి మీరు క్లాస్ 1కి ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఓన్లీ బాల్వాటిక 1, 2, 3 మాత్రమే సెలెక్టెడ్ బ్రాంచెస్లో ఉంది కాబట్టి దాన్ని లిస్ట్ ఇచ్చారు. ఇది అక్రాస్ ఇండియా 1500 స్కూల్స్లో అంతటా క్లాస్ 1 అయితే ఉందండి. సో హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను బాల్వాటిక 1, 2, 3 గురించిన లిస్ట్ని. మిగతా క్లాసెస్ అన్నీ అంతటా ఉందండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.